51వ అధ్యాయము 10వ వచనము. దావీదు రాసిన కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇంకొకరు చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలు. ఈ మాటలు భక్తులైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు. ఆయన గురించి మనము మాట్లాడుకున్నప్పుడు గొప్ప యుద్ధ వీరుడని, దేవుడు అంటే చాలా నమ్మకమైన వాడని, దేవుడు ప్రణాళిక దావీదు పట్ల బాల్య దినం నుంచి కూడా ఉంచాడు అని మనము చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని కానీ మనం గమనించినట్లయితే ఆయన ఏమన్నాడంటే, దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటూ ఉన్నాడు. ఇక్కడ దావీదు యొక్క మనస్సు స్థిరముగా లేదు. దావీదు యొక్క మనస్సు స్థిరముగా లేదు. ఇటు అటుగా ఉంది. ఇటు అటు ఉంటే ఏమవుతుంది? పడతారు. దావీదు తన బాధని దేవుడితో చెప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా, నా హృదయము స్థిరముగా లేదు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును మీరు పుట్టించండి. మనుషుల జీవితాల్లో మాటల విషయంలో కానీ, పని విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ స్థిరత్వం లేనటువంటి వారు ఉన్నారు. ఏమిటంటే స్థిరత్వం అంటే, కొంతమందిని చూస్తూ ఉంటాం. ఒక నెల రోజులు ఒక దగ్గర పనిచేస్తారు, మళ్ళీ మానేసి ఇంకొక దగ్గర పనిచేస్తారు, మరలా మానేసి ఇంకొక దగ్గర పనిచేస్తారు. ఎక్కడా స్థిరం అనేది ఉండదు. ఎందుకంటే వారి మనసు స్థిరముగా లేదు కనుక వారు ఎక్కడా కూడా స్థిరపరచబడరు. స్థిరముగా ఉండాలి అనుకునే వారు ఎలా ఉంటారు? ఏ చిన్న పనులనైనా నమ్మకముగా అంచెలంచెలుగా నెలలు సంవత్సరాల తరబడి వాటిని నమ్ముకొని వాటి మీద ఆధారపడి బ్రతికినప్పుడు దేవుడు వాటిని వర్ధిల్ల చేస్తాడు. నువ్వు స్థిరత్వం లేకుండా ఒక 5 రోజులు పనిచేసి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి నాకు 5 రోజులు డబ్బులు ఇవ్వలేదే అనేటువంటి వారు మనం. స్థిరమైన మనస్సు లేదు. అయితే ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నాకు స్థిరమైన మనస్సును నూతనముగా నాకు పుట్టించండి అంటూ ఉన్నాడు. మనస్సు అంటే అర్థము బ్రెయిన్. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనని దేవుడు ఏమన్నాడంటే మనస్సు అన్నాడు. మన హృదయాన్ని కూడా మనస్సు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మనసు ఎలా ఉంటుందంటే ఒక విధంగా ఉండదు. ఇప్పుడు ఒకటి అంటాం, తర్వాత వచ్చేసరికి అలా వద్దులే అని చెప్తూ ఉంటాం. మన మనసు ఒక స్థిరముగా ఉండదు. దావీదు మనసు కూడా స్థిరముగా లేదంట. స్థిరముగా లేని కారణంగా దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడంట, అయ్యా, నాకు స్థిరమైన మనస్సును నూతనముగా ఈ దినమున కొత్తగా నాకు పుట్టించండి అన్నాడు. ఈరోజు చాలా జీవితాలు స్థిరపరచబడకపోవడానికి కారణము ఒకటి, మనిషి జీవితంలో ఏమి లేదు, స్థిరమైన మనస్సు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పిల్లలు కూడా చూడండి, ఇక్కడ చదవట్లేదని అక్కడ చదవట్లేదని ఇక్కడ ఆ స్కూల్ అని ఈ స్కూల్ అని వేసేసి ఉన్న చదువంతటిని కూడా పాడు చేస్తారు. నువ్వు ఎక్కడైనా ఒక దగ్గర ఒక దాని విషయమై ఉండినప్పుడు, నమ్మకముగా ఉండినప్పుడు, వాటి అంతే నువ్వు స్థిరముగా ఉండినప్పుడు దేవుడు వాటిలో నుంచి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కానీ మనిషి జీవితాలు, మనిషి యొక్క మనసు, మనిషి యొక్క హృదయం ఎలా ఉంది అంటే స్థిరత్వం లేనిదిగా ఉంది. అయితే ఆ మనసు ఎలా ఉంది అంటే చూడండి, మనిషి యొక్క మనసు ఎలా ఉంది అంటే నిర్గమకాండము 35వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివినట్లయితే, 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివినట్లయితే, మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఇక్కడ మోషే ఆ సంఘంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దేవునికి మనం ఆరాధించాలి కదా, ఆయనకు ఆరాధించడానికి మనము అర్పణం అనేది మనము చెల్లించాలి. అర్పణము, బలి ఇవి చెల్లించాలి.
అయితే ఇవి చెల్లించాలన్నప్పుడు ఈయన దేవుని సేవకుడు కాబట్టి సంఘంలో సమాజంలో ఉన్నటువంటి వారందరితో కూడా ఈ మాటను చెప్తా ఉన్నాడు. మనం అర్పణలు చెల్లించాలి దేవుడికి అనగానే వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారికి తోచినది దేవుని దగ్గరికి తెచ్చి పెడతా ఉన్నారు. చూడండి ఏం చేస్తున్నారు చదమ్మా. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారమును, వెండిని, ఇత్తడిని, నేల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్లు తోళ్ళు, సముద్రమస్తల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకు, సుగంధ సంభారములను, ఏఫోదుకు పథకములను, లేత పచ్చలు, చెక్కు రత్నములు తీసుకొని రావలెను. దేవునికి అర్పణగా అర్పించడానికి ఇవన్నీ అవసరం. ఈ విషయాన్ని ఎవరికి చెప్పారు అంటే సంఘం అంతటికి కూడా చెప్పారు. సంఘం చెప్పగానే సంఘం అంతా ఏం చేయాలి? మీకు ఏది తోచిందో అది తేవాలి. ఇక్కడ ఏం తెమ్మన్నారు? బంగారం తెమ్మన్నారు, వెండి తెమ్మన్నారు, ఇంకా చాలా చాలా తెమ్మన్నారు. అయితే అందులోని ఎవరికి ఏది చేయగలరో వాటిని తెమ్మని చెప్పాడు. అయితే ఏం జరిగింది? 21వ వచనము తర్వాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనస్సు వానిని ప్రేరేపించెను. చాలు. నీ మనస్సు ఎలా ఉంది, మనుషుల యొక్క మనస్సు, నీ ఆలోచన ఎలా ఉంది అనేది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని సేవకుడు దేవుని పని నిమిత్తమే కావలసిన వాటిని అన్నింటినీ కూడా చెప్పాడు. వాళ్ళు తేవడానికి ఈ మాటలన్నింటినీ విన్న తర్వాత వాళ్ళు తేవాలి, వాళ్ళు ఏది ఇవ్వాలి అనేది వారు నిర్ణయించుకోవాలి. ఎక్కడి నుంచి నిర్ణయించుకోవాలి? నీ మనస్సులో నుంచే నిర్ణయించుకోవాలి. అమ్మో బంగారం ఇచ్చేలా, బంగారం అనడం లేదా అంటే బంగారం ఇవ్వాలా దేవుడికి, అమ్మ వెండి ఇవ్వాలా, ధనం ఇవ్వాలా, మన మనస్సు అదే చెప్తుంది కదా. అర్థమవుతుందా? మన మనస్సు, మన ఆలోచన ఏది చెప్తుంది అది ఇవ్వాలా అని. అక్కడ చూడండి 21వ వచనంలో ఎవని మనస్సు వారిని ప్రేరేపించునో. నీ మనస్సు ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో దేవుని పని నిమిత్తం ఇవి కావాలి అని చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇమ్మన్నారు దేవుడు అని చెప్పిన తర్వాత నువ్వేమనుకుంటావు? నీలో నువ్వు అనుకుంటావా లేదా? నీ మనసు నేను ఏం చేస్తుంటది? ప్రేరేపిస్తుంటది. అదిగో నా దగ్గర బంగారం ఉంది కదా, నేను బంగారం ఇస్తాను, లేకపోతే వెండి ఉంది కదా వెండి ఇస్తాను, సముద్రం మొత్తం యొక్క తోళ్ళు అవునా కదా ఇస్తాను, లేకపోతే గొర్రెలు ఇస్తాను, పొట్టేళ్ళు ఇస్తాను, నా దగ్గర ఏముంటే అది ఇస్తానని మన మనసు ఏం చేస్తుంది? మనల్ని ప్రేరేపిస్తుంది. అవునా కదా అమ్మ? అర్థమవుతుందా? పడుకుంటున్నారు. దేవుడు స్తోత్రం చెప్పండి. పడుకోకూడదు. ఇద్దరు రెండు చేతులు పైకి ఎత్తి అలా స్ట్రేట్గా ఎత్తండి. ఉంచండి, అలాగే ఉంచండి, అలాగే ఉంచండి. చెప్పండి దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఉంచండి. ఎవరి హృదయం వారిని ప్రేరేపించిన కొలది వారు ఇస్తారంట. ఉదాహరణకు మనం కోటీశ్వరులమే దేవుని పని నిమిత్తం ఫలాన్ని కావాలన్నా అనౌన్స్మెంట్ చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి హృదయము ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కోటీశ్వరులే కానీ పేదవారు, ఏమీ లేదు కానీ ఇంటికి వెళ్తుంది. ఫలాన్ని చర్చలో కావాలి అన్నారు సంఘం పరిచర్యకి. వెళ్ళిన తర్వాత ఆమె ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆమె అర్థమవుతుందా? నీ మనస్సు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇక్కడే ఉండి నిన్ను ఏది ప్రేరేపిస్తుందో అది నువ్వు చేస్తావు. అర్థమవుతుందా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు మన మనస్సు ఎలా ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సు ఎలా ఉంది? దేవుని సేవకుడు ఫలానివి కావాలని చెప్పిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే తర్వాత ఎవరి హృదయం వారిని ప్రేరేపినో, ఎవరి మనస్సు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణముగా తెచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బంగారం అడిగారు, డబ్బు అడిగారు, వెండి అడిగారు, చాలా చాలా విలువైన వస్తువులు అన్నీ కూడా అడిగారు. కానీ అందులో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ పేదలు కూడా బంగారం ఇచ్చి ఉండొచ్చు. ఎందుకని నీ హృదయం ఏది రేపితే అదే నువ్వు తెచ్చిస్తావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందులో బాగా ధనవంతులైన వారు అన్నిటికంటే తక్కువ విలువైనది కూడా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకని నీ మనసు నిన్ను అదే రేపింది. నేను ఎంత కోటీశ్వరునైనా నేను ఎంత ఇస్తాను అనుకునేవారు ఉన్నారు. నాకు ఏది లేకపోయినా నేను దేవుని కొరకు పెడతాను అనుకునేవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ మనసు ఎలా ఉంది అనేది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
దేవుని పని కొరకు ఇవన్నీ అవసరం అనగానే వారు ఏం చేశారు అంటే అందరూ కూడా ఆయా బంగారం, వెండి, డబ్బు, వజ్రాలు, కర్రలు, మేకులు ఏమి అవసరం అవన్నీ కూడా తెచ్చిపెట్టేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ మనస్సు నీకు ఏదో చెబుతుంది. నువ్వు చెప్పినప్పుడు ఏం చేస్తావు? నువ్వు వింటావు. నీ మనసు ఏది చెప్తే అదే వింటావు. ఉదాహరణకు చూడండి, ఏదైనా ఇంట్లో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా 10 మందిని అడుగుతావు. ఇంట్లో వాళ్ళు చెప్పిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా నువ్వే నిర్ణయం తీసుకుంటావు. నీ మనసుకి నేను ఏది చెప్తే అదే తీసుకుంటావు. అవునా కదా? దేవుడు కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. దేవుని పని కొరకే సమస్తము ఏవేమి ఉన్నాయో అవన్నీ చెప్పేశారు సంఘానికి. చెప్పగానే వారందరూ కూడా వారి మనసు ఏటేటైతే రేపిందో అవన్నీ కూడా తెచ్చిపెట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని పని నిమిత్తమై నీ మనసు నిన్ను ఎలా ప్రేరేపిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? దేవుని పనికి పలాది కావాలి అన్నాం అనుకోండి. చాలాసార్లు నేను చెప్పలేదు, ఫ్యాన్ కావాలన్నప్పుడు కొంతమంది తెచ్చారు, వాటర్ కావాలన్నప్పుడు వాటర్ ఫిల్టర్ తెచ్చారు. ఇలాగా కొన్ని అవసరాల నిమిత్తము దేవుని పని సక్రమంగా జరగాలి అన్నప్పుడు ఆ పనిని చేస్తూ ఉన్నారు. ఎందుకని? వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు, ప్రభుకి ఇది ఇమ్మన్నారు, ఇవ్వాలా అనగానే నీ మనసు ఏమైతుంది? ఎందుకే ఇవ్వడంలే అని అనుకునేవారు ఉన్నారు. అది నీ మనసు చెప్తుంది. ఇద్దాము అనుకునేవారు ఉన్నారు. ఇక్కడ మోసే చెప్పిన వెంటనే వారందరూ ఇంటికి వెళ్ళిపోయారంట. కొంతసేపు ఆలోచించుకొని వాళ్ళ నిర్ణయం ప్రకారముగా అందరినీ తీసుకొని వచ్చి దేవుని పనిని చక్కగా జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ వచనము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఈ ప్రజలందరితో కూడా. ఇదిగో ఈ మాటలు చూస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా మీరు వినాలి, మీరు వాటిని పాటించాలి. అర్థమవుతుందా? మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీరు వినాలి, విని వాటి ప్రకారంగా పాటించాలి. అదే విషయం చెప్తున్నాడు. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విని జనుల దృష్టికి ఇదే మీకు జ్ఞానము. మళ్ళా చదవండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు. మీరు బైబిల్ గ్రంథాన్ని కనుక ఇశ్రాయేలు ప్రజలకైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవండి, వాటి ప్రకారముగా మీరు నడవండి అని చెప్పాడు. అయితే మీరు అలాగన చదివి అలాగన నేర్చుకొని వాటి ప్రకారంగా బ్రతికితే అదే మీకు జ్ఞానము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మీకు జ్ఞానము అని ఎవరి ద్వారా చెప్పబడుతుందంట? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరి ద్వారా కూడా చెప్పబడుతుందంట. నీవు జ్ఞానవంతుడివి, జ్ఞానురాలివి అని చెప్పబడుతుందంట. ఎలాగా? ఆ పుస్తకం తీసి ఈ పుస్తకం తీసి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు తెచ్చి చదివితే నువ్వు జ్ఞానవంతుడివి అని అనటం లేదు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి మాటలను గైకొని వాటి ప్రకారముగా బ్రతికితే నిన్ను చూసిన వారందరూ కూడా నీవు జ్ఞానురాలు, జ్ఞానుడు అంటారంట. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజున ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరు? ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరు? ఇశ్రాయేలీయులు. నోబెల్ బహుమతి తెలుసా? ప్రపంచంలో అత్యధికమైనటువంటి నోబెల్ బహుమతులు వచ్చినటువంటి దేశము ఇశ్రాయేలు దేశము. ఎందుకని? వారి మించినటువంటి జ్ఞానము ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వారి చేతిలో ధర్మశాస్త్రం ఉంది. వారు వాటిని చదువుతారు, పాటిస్తారు, వాటి ప్రకారంగానే వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ఎప్పుడో చెప్పబడింది ఈ మాట. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం ఎన్నో వేల సంవత్సరాల క్రితం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు? జ్ఞానవంతులుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరూ కనిపెట్టలేనటువంటి వాటిని ఆ దేశమే కనిపెడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఎక్కడెక్కడ ఉన్న పుస్తకాలు చదివితే వారికి జ్ఞానం రాలే. ఎక్కడి నుంచి వచ్చింది అది? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వాటి ప్రకారంగా బ్రతికితేనే వారికి ఆ జ్ఞానం వచ్చింది. ఇది ఇప్పుడు మనం చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం. కానీ అప్పటి నుంచి వారు అబ్రహాము మొదలుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మాటలని పాటిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, చదమ్మా. ఈ మాటలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విని జనుల దృష్టికి అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. చూసారా? ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు యూట్యూబ్లో కూడా చూడండి, ఇశ్రాయేల్ దేశం ఎలాంటిది అన్నారు అనుకోండి. యూట్యూబ్లో కానీ గూగుల్లో కొన్ని కొట్టండి ఒకసారి. ఇశ్రాయేల్ దేశం ప్రజలు ఎలాంటి వాళ్ళని. వారి వంటి తెలివైన వారు ఎవరో లేరు. వారి శత్రువులు కూడా చెప్తారు వాళ్ళకి.
బాబా ఆ దేశంతో మనము పెట్టుకోలేమని. కారణం ఏంటో తెలుసా? జ్ఞానము. దేవునికి స్తోత్రం. చూడండి చదవమ్మా. అనగా ఎన్నో వచ్చినమ్మా? 8 చదవంటమ్మా. మరియు నేను మీకు అప్పగించిన ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఎండినట్లను జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా చాలు. నీ మనస్సులో ఏముండాలంటున్నాడు తెలుసా? దేవుని మాటలు ఉండాలి. నువ్వు చదవాలి. ఈ మాటలు ఎక్కడ ఉండాలి? నీ మనస్సులో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు దేవుని మాటలు నీ మనసులో ఎందుకు ఉండాలంటున్నాడంటే, ఈ మాటలు నీ మనసులో ఉంటే నువ్వు జ్ఞానం లేని వ్యక్తులుగా ఉన్నటువంటి నిన్ను సమాజము మనుషులందరూ నిన్ను చూసి ఏమనుకుంటారు? జ్ఞానవంతుడు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. వారు అనుకోవడమే కాదు, నీలో నుంచి ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసే పనులు బట్టి కానీ నువ్వు చేసే పనిలో నీ జ్ఞానం కనబడుతుంది. నువ్వు మాట్లాడే మాటలో నీ జ్ఞానం కనబడుతుంది, నీ వివేచన కనబడుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు నీ మనస్సులో ఉంచుకోవాలి. ఈ మనస్సు ఎలా ఉండాలి? ఈ మనసులో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి, ఆయన కట్టడలు ఉండాలి, ఆయన విధులు ఉండాలి, ఆయన ఆజ్ఞలు ఉండాలి. ఏది చేయమంటున్నాడు అది చేయాలి, ఏది చేయదంటున్నాడో అది చేయకుండా మనం ఉండాలి. అలాగ బ్రతికినప్పుడు ఆయన జ్ఞానము మన మనస్సులో ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అది ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి జ్ఞానము కంటిన్యూ అవుతుంది. ఈ రోజున చూస్తే ఎలా ఉంది తెలుసా? తల్లిదండ్రులు తెలివైన వాళ్ళే, పిల్లలు మొద్దుబారిపోయిన వాళ్ళు కనబడుతుందా? కానీ ఇక్కడ అలా కాదు. వారి తరము తండ్రిని మించినటువంటి పిల్లలుగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఉన్నటువంటి సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఈ కరెంటు ఏమేమైతే ఉన్నాయో మనకి అన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి వారు కనిపెట్టినవే. వారు కనిపెడితేనే మన దగ్గరికి వచ్చాయి. మీకు తెలిసలేదా? నాకు చిన్నప్పుడు సెల్ అంటే తెలియదు. మీకు తెలుసా? పని తెలియదు. ల్యాండ్లైన్ కూడా తెలియదు అనుకుంటాను. మీకు ఇప్పుడు వచ్చింది. ఎలా? ఇప్పుడెప్పుడో దేవుడు చెప్పాడు వాళ్ళకి. ఇప్పుడు వారి తర్వాత వారి జనరేషన్ ఏమవుతుందంటే కొత్త నూతనమైన వాటిని అనుకుంటూ ఉన్నారు. వారికి అంత జ్ఞానం ఎక్కడ వచ్చింది? ప్రపంచ దేశాలు కూడా సతమతం అయిపోతూ ఉన్నాయి. వీళ్ళంతా తెలివైన వాళ్ళు ఏంటి? వీళ్ళ జీన్స్ అంత గొప్పవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది ఈ ధర్మశాస్త్ర గ్రంథముల నుంచి వచ్చింది. అది దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుని లేఖనముల నుంచి వచ్చినటువంటి జ్ఞానం అది. వారు చదువుతూ ఉన్నారు, వారు పాటిస్తూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు. ఆ మాటలు ఎక్కడ పెట్టుకుంటున్నారు? వారి హృదయంలో ఉంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడంటే కంటిన్యూగా, నీ కుమారులకు వాటిని నేర్పించు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మనతోనే ఉంటుంది. ఏదైనా నేర్చుకుంటే మన వరకే. తర్వాత ఏం చేయం? మన పిల్లలకి అది చెప్పం. మనం బైబిల్ చదువుతాం కానీ పిల్లలకి చదవమని చెప్పం. మనం ప్రార్థన చేస్తాం, పిల్లలకి ప్రార్థన చేయమని చెప్పం. మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం కానీ ఆ విషయాల గురించి వారికి చెప్పం. ఎందుకు అంటాం మనం? కానీ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అలాంటి పద్ధతికి చాలా దూరంగా ఉంటారు. వారు ఏదైతే నేర్చుకుంటారో వారికి చిన్నతనం నుంచి వారికి నేర్పిస్తారు. అది పెద్ద విషయాలైనా చిన్నతనం నుంచి వారికి నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు వారి సంతతి వారు ఏవేవో కనిపెట్టారు. కానీ ఇప్పుడు వారికంటే గొప్ప వాటిని వారి బిడ్డలైనటువంటి వారు కనిపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 19-20 వచనాలు. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరించేవాడు, మీరు ఆయనను సేవింపలేదు. యెహోషువ చెప్తున్నాడు తన ప్రజలతో. ఇదిగో దేవుడు ఎలాంటి వాడు అంటే చాలా పరిశుద్ధమైన దేవుడు, చాలా రోషం కలిగిన దేవుడు, మీ పాపాలంతటిని కూడా పరిహరించగలిగినటువంటి దేవుడు యెహోవా అని చెప్తూ ఉన్నాడు. అయితే మీ పాపాలు పరిహరిస్తున్నాడు కానీ మీరు ఆయనను సేవించట్లా. మీ జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా మీరు దేవుడిని సేవించటం లేదు, దేవుడిని ఆరాధించడం లేదు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, దేవునికి విధేయులే ఉండటం లేదు అని యెహోషువ తన సంఘంలో ఉన్నటువంటి ప్రజలతో చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఏమంటున్నాడంటే 20వ వచనంలో, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనడు మనస్సు త్రిప్పుకొని
మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయును. చాలు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క మనసు మేలులు పొందుకున్నారు. పొందుకొని తర్వాత ఏం చేశారంటే వారి మనస్సును తిప్పుకున్నారు. ఎటువైపు తిప్పుకున్నారు? దేవుడి దగ్గర నేర్చుకునేటువంటి పద్ధతి ఎలా ఉంటుందంటే కొంచెం కఠినంగా ఉంటుంది. ఆదివారం చక్కగా బయటికి వెళ్ళి సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే బయటగా చుట్టాల దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదో పనులు వెళ్ళొచ్చు. దేవుని మందిరికి వస్తే అలా ఒక 2-3 గంటలు ఉండిపోవాలి. బయట అయితే చక్కగా బీచ్లకి వెళ్ళొచ్చు, పార్కులకి వెళ్ళొచ్చు, జూ పార్కులకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు. అది స్వేచ్ఛ. కానీ దేవుని యొక్క మాటలు దేవుని దగ్గర ఉండడానికి కొంచెం కఠినంగా ఉంటుంది. ఆ కఠినత్వంలో నుంచి దేవుడు మనల్ని దీవించేవాడు అని అన్నాడు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన ప్రకారముగా వారు పాటిస్తూ ఒక్కసారికి ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర నుంచి వారి మనసును తొలగించేసుకుంటూ ఉన్నారు. వారికి ఎవరెవరైతే పక్కన ఉన్నటువంటి దేశాలు వారు ఏ పద్ధతులు అయితే పాటిస్తూ ఉన్నారో, ఏ ఆచారాలు అయితే చేస్తూ ఉన్నారో, ఆయా ఆచారాలకు మనుషులు లోనైపోతూ ఉన్నారు. వారి మనసు ఎటువైపు తిప్పబడుతుంది? దీనికంటే ఇంకోటి కొంచెం మెరుగైనదిగా కనబడుతుంది. అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాల కంటే వ్యతిరేకంగా ఏమైనా కనబడితే అవి చాలా గొప్పగా కనబడతాయి మనకి. అవునా కదా? ఈరోజు విశ్రాంతి దినము దేవుడు ఏం చేయమన్నాడు? సంగముగా దేవుడు సంఘములోనే ఉండాలంటాడు. కానీ బయట సమాజంలో ఉన్న వారు ఏమంటారు? ఈరోజు ఆదివారం కదా, ఎక్కడికి వెళ్దాం? ఏం చెప్తాం? నువ్వు కాదు, దేవుడు నమ్ముకోలేనటువంటి వారు ఏం చెప్తారు? ఆదివారం కదా, ఎక్కడికి వెళ్దాం? లేకపోతే ఇంకెక్కడికైనా. అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. కానీ దేవుని మాటల దగ్గర అంత స్వేచ్ఛను దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆయన కఠినముగానే ఉంటాడు, మనలను అలాగే ఉండమంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఉన్నప్పుడు వీరు దేవుని దగ్గర నుంచి తొలగిపోయారంట. ఎందుకంటే వారు వచ్చినటువంటి మార్గంలో చాలా జాతులైనటువంటి వారిని చూశారు. వారు చూసినప్పుడు వారి దగ్గర దేవుడు ఆ మేఘస్తంభం మీద అక్కడ ఉండిపోయినప్పుడు అలాగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి అక్కడ ఉండిపోయేవారు. ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు ఎలా ప్రవర్తించేవారో, ఎలాంటి పండుగలు చేసుకునేవారో, ఎలాంటి ఆచారాలు చేసేవారో అవన్నీ కూడా చూసి దేవుడు స్వాస్థ్యం ఇస్తాననేటువంటి భూమిని తీసుకుని వెంటనే వీళ్ళు ఏం మొదలుపెట్టారు? దేవుని యొక్క లేఖనాలు విడిచిపెట్టేసి వాళ్ళు చేసేటువంటి పద్ధతులను వీళ్ళు పాటించారు. చూడండి, మన మనసు ఎంత త్వరగా తిరిగిపోతుందో, ఎంత త్వరగా మార్చేసుకుంటాం కదా మన మనసుని. దేవుడు ఎన్ని మేలు చేసినా అవన్నీ కూడా ఒక్కసారిగా మర్చిపోయారు. అంతేనే కదా, దేవుడు కాదు, ఇదిగో ఇల్లే దేవుడు, అగో సూర్యుడే దేవుడు, ఇదిగో కొండే దేవుడు అని చెప్తూ ఉన్నారంటే వారి మనసు ఎంత త్వరగా మారిపోయిందో చూడండి. మనిషి యొక్క మనసు ఎంత సున్నితమైనదో ఈ రోజున దేవుడు నీతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర నుంచి చిన్న పరిస్థితులు చూసి, చిన్న స్థితిగతులు చూసి, చిన్న మాట అన్నారని, ఎవరో ఏదో మాట అన్నారని నేను చర్చికి రాను పో, ఎంత త్వరగా మారిపోతుందో మన మనసు కదా, ఎంత త్వరగా. చాలా సున్నితం. దేవుడు అంటున్నాడు అలాంటి సున్నితమైన మనసు ఉండకూడదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మీ ఎందుకు మనసు మార్చుకుంటున్నాను. దేవుడు నీ గురించి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక చక్కగా రాసుకున్నాడు, ఇలా ఉంచాలి నా బిడ్డలని. కానీ అలాంటిది ఆ మనుషులందరూ కూడా తన మనసు మార్చుకొని దేవుని చెంతకు రాకుండా ఉండిన కారణంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే తన మనసును మార్చుకున్నాడంట. చూడండి, దేవుడే తన మనసును మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు? నిన్ను ఆశీర్వదించాలనుకున్నటువంటి ఆయనే నిన్ను శిక్షించాలనుకున్నాడు. నిన్ను హెచ్చించాలనుకున్నటువంటి ఆయనే నిన్ను అణిచివేయాలనుకుంటున్నాడు. నిన్ను విడిపించాలనుకున్నటువంటి ఆయనే నిన్ను బంధించాలనుకుంటున్నాడు. ఆయన మనసు మార్చుకున్నాడు. నీ మనసు దేవుని మీద నుంచి ఎంత త్వరగా తొలగిపోతుందో, ఎప్పుడు అలాంటి శుద్ధిమెత్తని హృదయాన్ని కలిగి ఉండకూడదు కొన్ని విషయాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 12:41. నినివే వారు యోనా ప్రకటన విని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా ప్రకటన విన్నటువంటి నినివే ప్రజలు, దేవుడు యోనా అనేటువంటి ఒక ప్రవక్తతో చెప్తా ఉన్నాడు, యోనా ఇక నినివే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నా గురించి ప్రకటించు, దేవుని వాక్యాన్ని చెప్పు,
లేకపోతే ఆ పట్టణాన్ని అంతటిని నాశనం చేసేస్తానని చెప్పు అని ఒక దేవుని సేవకుని పంపించాడు నినివే అనేటువంటి ప్రాంతానికి. ఆ నినివే ప్రాంతంలోనికి యోనా వెళ్ళి మొత్తం అంతా దేశమంతా ప్రకటించాడు దేవుని సువార్త. ప్రకటించిన తర్వాత వారందరూ ఏం చేశారు తెలుసా? గోనె పట్ట కట్టుకొని దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించారు. అందుకే ఇక్కడ నూతన నిబంధనలో కూడా వాటి గురించి రాస్తూ ఉన్నారు. ఏమన్నారంటే, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. వారి మనసు అప్పటి వరకు ఎలా ఉండేదో తెలుసా? ఒక దీవి అంటే తెలుసు కదా, చుట్టూ కూడా సముద్రము, మధ్యలో ఒక కొండ, ఆ కొండ మధ్యలో, ఆ కొండ మీద వాళ్ళు ఇల్లు కట్టుకొని వారికి కావాల్సినటువంటి కలప ఏంటి, దేవదారు వృక్షాలు కానీ, ఇప్పుడు మనము ఏవేవైతే చెక్కలు విలువైనవి అని భావిస్తూ ఉన్నామో ఆయా చెక్కలతోటి అక్కడ కొండంతటికి కూడా ఇల్లు కట్టుకొని మంచి మంచి దారబంధాలు, మంచి మంచి బిసానీలు వేసుకొని లగ్జరీగా బ్రతుకుతున్నారు. వారికి ఎవరు అవసరం లేదంటే దేవుడు అవసరం లేదు వాళ్ళకి. ఎందుకని? డబ్బుంటే దేవుడు వద్దు, విలువైన బంగారం ఉంటే దేవుడు వద్దు. మనల్ని తృప్తిపరిచేటువంటి మనకి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనకు దేవుడు అవసరం లేదు అని చెప్పేటువంటి వారు. ఈ నినివే అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా అలాగే బాగా సంపాదన ఉంది కదని వారు గర్వపడుతూ దేవుడిని తృణీకరించిన కారణముగా దేవుడు ఒక వ్యక్తిని పంపించి చెప్పిన వెంటనే వారి మనసుని ఏం చేసుకున్నారు తెలుసా? మార్చేసుకున్నారు. ఎలాగని? మేము బాగా లగ్జరీగా ఉన్నతమైన వస్త్రాలు, ఉన్నతమైన ధనములో, ఉన్నతమైన సోఫాలో కూర్చొని మేము ఆనందించాలనుకున్నాం కదా. అయ్యో, దేవుడు ఇలా మాట్లాడాడు కాబట్టి మేము అలాగనా ఉండకూడదు అనుకోని వెంటనే తన రాజు వస్త్రాలు తీసేసుకుని గోనె పట్ట కట్టుకొని రాజు మొదలుకొని తిరగలు తిప్పేటువంటి దాసి వరకు కూడా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేసేవారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సు మారిన వ్యక్తే మారు మనస్సు అని అర్థం. మారు మనస్సు అనేటువంటి మాటకు అర్థం, నీ మనస్సు దేవుణ్ణి పట్టించుకునే విధంగా, నేను అనుకునే విధంగా గర్విష్ఠులుగా ఉన్నటువంటి నీవు, అయ్యో దేవుడు ఇలా మాట్లాడాలి, నేను ఇలా ఉండకూడదు అని నీ మనస్సును మార్చుకోవడమే మారు మనస్సు. దేవునికి స్తోత్రం. ఈ నినివే వారు మారు మనస్సు పొందారంట. ఈరోజు దేవుడు నీతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావో, దేవుడి మాటలు కాదంటున్నావో, దేవుని తిరస్కరిస్తున్నావో, ఆ విషయమై దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో, నువ్వు మారు మనసు పొందు. నీ మనస్సును తిప్పుకోవడం అది నీ చేతిలోనే ఉంది. ఇలా చేయకూడదని చెప్పినప్పుడు, అవును కదా నేను చేయకూడదని నీ మనసులో నువ్వు మార్చుకోవాలి. ఇలా మాట్లాడకూడదని చెప్పినప్పుడు నువ్వు అలా మాట్లాడుకోకుండా నీ నోటిని చిక్కం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మనసు నిన్ను ఏది ప్రేరేపిస్తుందో ఆ ప్రకారంగా నీవు చేస్తూ ఉన్నావు కదా. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు నీవేం చేయాలి? వాటి ప్రకారంగా నీ మనసుని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అసలు మారు మనసు అంటే ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారడము అంటే అర్థం ఏంటో తెలుసా? మీ మనస్సు మారడం అంటే ఈ లోక మర్యాదలో ఏవైతే ఉన్నాయో, ఈ లోకములో పద్ధతులు, మనుషులు సృష్టించుకున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నీవు తప్పించబడమే మారు మనసు పొందడము. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆజ్ఞలు, కట్టడల కంటే ఈ లోకములో తయారు చేసినటువంటి పద్ధతులు, సూచనలు, లేకపోతే కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, వాటికే మనిషి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఈ రోజున. అవునా? ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, పోయి వచ్చినాక ఎవరు నేర్పించారు బైబిల్ చెప్పింది అలాగా అంటారా లేదా? అది ఎవరో పక్కోడంటే నువ్వు కూడా అంటావు. ఎందుకంటారో తెలియదు, వాళ్ళు ఎందుకంటారో తెలియదు, నువ్వెందుకు నేర్చుకుంటావో తెలియదు. అది చిన్నవే మన దృష్టిలో. కానీ దేవుడు ఏమన్నాడు? వాటి విషయమై నువ్వు మారు మనసు పొందమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. నీవు అనుసరించొద్దు. మారు మనసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకములో కొన్ని మర్యాదలు, పద్ధతులు ఆచరిస్తారు, పాటిస్తారు. ఆ పద్ధతులు ఏం చేస్తావు? ఆ పద్ధతుల ప్రకారంగానే నేను కూడా చేసేసుకెళ్ళిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13-14 వచనాలు త్వరగా చూద్దాం.
ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కళ్ళులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది. ఇప్పుడు ఉన్నటువంటి హృదయం ఎలాంటి హృదయం అంటే కొవ్విన హృదయము. కొవ్విన హృదయము ఎప్పుడు కొవ్వుతుంది? 3 పూటలా తిని పని చేయకుండా కూర్చుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు? కొవ్వు పట్టేసింది, లేకపోతే ఎక్సర్సైజ్ చేయంటారు, లేకపోతే ఇప్పుడు ఏవో ట్రీట్మెంట్లు వచ్చాయి కొవ్వు తగ్గించుకోవడానికి, లేకపోతే గుండె బాగా పని చేయలేదంటే ఏదో కొవ్వు పట్టేసినట్టు ఉంది అంటూ ఉంటారు. చూడండి, మనం కోడి మాంసము మేక మాంసం తినేటప్పుడు కొవ్వు ఉంటుంది. ఎందుకని? ఆ కొవ్వు తింటారా పారేస్తారా? అది ఉపయోగం లేనిది. అది ఉపయోగం లేకుండా ఆ శరీరానికి బలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, కొవ్వినటువంటి హృదయము, కొవ్విన మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు అవుతుంది? ఎవరి మాట లెక్క చేయకుండా, ఎంత తినమంటే అంత తిని పని పాటు చేయకుండా ఇంటి దగ్గర ఉండిపోయి శరీరాన్ని పెంచుతున్నటువంటి వారి జీవితంలో వారికి ఏమొస్తుంది? కొవ్వే ఎక్కువ ఉంటుంది లోపల. మనం అనుకుంటాం, మనిషిని చూడగానే అబ్బా ఆ మంచి బలవంతుడే అనుకుంటాం, కానీ ఏముండదు, తోస్తే పడిపోతారు. ఒకసారి చెప్పనేమో, మా నాన్నగారికి ఆపరేషన్ అయినప్పుడు అనుకుంటా, ఒక ఆయన తీసుకొని వచ్చారు. ఎంత లావు ఉంటారు అన్నమాట ఆయన, ఆటో మామ అంటారు ఆయన. బ్లడ్ ఇవ్వడానికి తీసుకొస్తే వచ్చాడు, 2 ప్యాకెట్లు పీకిరా అన్నాడు. అనగానే ఆయన అక్కడ చెక్ చేయడానికి డాక్టర్ ఉంటారు కదా, ఆవిడ చూశారు, 4 చాపమన్నారు. అలా చాపాడు, నీకు బ్లడ్లే వెళ్ళిపోయినాడు. ఆయన చూస్తే ఇలా ఉంటారు, ఇంత ఎత్తుగా ఉంటారు, ఇంత బుర్రోడు, చాలా పెద్ద ఆయన అన్నమాట, చాలా గంభీరంగా ఉంటారు, బుర్రోడే. ఆయన సింపుల్, ఆవిడ చూసి నీకు బ్లడ్లే వెళ్ళిపోయినారు. అన్ని చూడడానికి ఎలా ఉంటారు, కానీ ఏముండదు అందులో, కావలసింది ఉండదు, అవసరం లేనివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దేవుడు అదే కూడా అన్నాడు, మన హృదయానికి ఏం పట్టేసింది? కొవ్వు పట్టేసింది. ఇప్పుడు గుండె కొవ్వు పట్టి దానికి ఏమవుతుంది? కొట్టుకోవడానికి విధంగా కొట్టుకోదు. అది ఎంత లిమిట్లో కొట్టుకోవాలో ఆ లిమిట్లో కొట్టుకోదు. అది ఇప్పుడు మన మనసుకు కూడా అలా కొవ్వు పట్టితే ఏమవుతుంది? ఇది పని చేయవలసిన విధంగా పని చేయదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకసారి చదవమాట. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వుపోయింది. కొవ్విన హృదయము. చూడండి, కొన్ని మాటలు దేవుడు పలికిన ఆ మాటలు హృదయంలోకి వెళ్ళవు. ఎందుకని? ఆగిపోతాయి. ఇప్పుడు కొవ్వు పట్టిన గుండె ఉందనుకోండి, ముందు ఏం తీయాలి? పైన ఉన్నట్టు కొవ్వు తీస్తేనే కానీ అది కనపడదు, అవునా కదా? అందుకే దేవుని యొక్క మాటలు వెళుతున్న చాలా మంది హృదయాల్లోనికి వెళ్ళకపోవడానికి గల కారణం ఒకటే, హృదయం ఏమైపోయింది? కొవ్వుతో నింపిపోయింది. ఆ కొవ్వుని ఏం చేయాలి? కరిగించాలి. దేవునికి స్తోత్ర. కరిగించాలంటే ఏం చేయాలి? ఉపవాసాలు ఉండాలి. దేవునికి స్తోత్ర. అవునా? కొవ్వు కరగాలంటే ఏం చేయాలి? ఉపవాసాలు ఉండాలి. దేవుడి దగ్గర మోకరిల్లాలి. మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మాటను చూద్దాం. పేతురు గ్రంథము 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనము. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు నాటి మనసును ఆయుధముగా ధరించుకునేది. యేసుక్రీస్తు వారంట తన శరీరమందు ఏం చేశారు? శ్రమపడ్డారు. శ్రమపడ్డం అంటే 3 పూటలా తిని ప్రార్థన చేశారా? ఏం చేశారు? ఇష్టం వచ్చినప్పుడల్లా కూడా కొండకు వెళ్ళిపోయి రాళ్ళ మీద మోకాలేసి ప్రార్థన చేసేవారు. ఇష్టం వచ్చినప్పుడల్లా ఉపవాసం ఉండి తండ్రికి మొర పెట్టుకునేవాడు. అప్పుడు ఏమవుతుంది? శరీరం ఏమవుతుంది? శ్రమ పడితే కొవ్వు ఉంటుందా? మనసుకు కొవ్వు ఉంటుందా? ఉండదు. కొవ్వు పట్టకుండానే అది చాలా షార్ప్గా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకసారి చదువుతూ ఉన్నాను, చూడండి. క్రీస్తు శరీరమును శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మీ మనస్సు ఎలా ఉండాలంట? ఆయుధం, ఒక కత్తిలో ఉండాలి. కొవ్వుని తీయాలంటే ఏం చేయాలి? కట్ చేయాలి. కొవ్వు బారిపోయినటువంటి మన మనస్సు నుండి మనం ఆ కొవ్వుని వేరుపరచాలంటే ఒక ఆయుధం అనేది ఉండాలి. ఆ ఆయుధమే ఏంటన్నాడు తెలుసా? ఆయుధం ఏమన్నాడు తెలుసా? ప్రార్థన. నలగొట్టుకోవడం, మన శరీరములకు ఉపవాసం ఉండడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొవ్వు పట్టినటువంటి మనస్సును కలిగించుకోమని చెప్తూ ఉన్నాడు, లేకపోతే అది కత్తిరించుకోమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు శరీరమును సంపడిన కనుక మీరు అట్టి మనసును
ఆయుధముగా ధరించుకోండి. ఆ తర్వాత మూడవ యోహాను 1వ 9-10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుకొనుచున్న థియోత్రేఫే మిమ్మను అంగీకరించటలేదు. చాలు. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి నాయకుడు ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పట్లో ఆ సంఘాలు అప్పచెప్పి పెద్ద సేవకులు అయినటువంటి వారు అక్కడ పెద్దలు పెట్టేవారు, సంఘంలో సేవకులు పెట్టి వెళ్ళిపోయేవారు. అయితే ఇక్కడ ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. రాసి సంఘానికి ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి వారిలో ప్రధానత్వం అంటే పెద్దరికాన్ని కావాలని కోరుకునేటువంటి వారిలో ఒకరు ఉన్నారంట. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినేటప్పుడు నా వైపు చూసి వినండి, చదివేటప్పుడు మీరు బైబిల్ వైపు చూడండి. అలాగేనా? మీరు నా వైపు చూస్తే వింటున్నారు అనుకుంటాను. కొంతమంది ఇలా చూస్తేనే పడుకుని పోతారండి, తెలుసా? అలా చూస్తేనే పడుకుని పోతారంట. అక్కడెక్కడ దేవుని సంఘం మీటింగ్లోనే ముందు కూర్చున్నాడంట. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడంట. ప్రార్థన అయిపోయి వెళ్ళిపోతున్నారంట. ఆ మనిషి మాత్రం లాగలేదంట. దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. అలాగేనా? అయితే ఇక్కడ సంఘంలో ఒక ప్రధానత్వం అంటే ఒక పెద్దరికాన్ని కావాలని కోరుకునేటువంటి ఒక మనిషి ఉన్నాడంట. ఆయన పేరు ఏం పేరమ్మా? థియోత్రేఫే అనేటువంటి ఒక మనిషి ఉన్నాడు. సంఘం ఉంది. సంఘం అంతటిలో ఎవరికి అధికారం కావాలన్నా అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది, దేవుడు ఇస్తాడు. అది నువ్వు కోరుకోకుండానే వాడిని దేవుడు ఇస్తాడు. అయితే నువ్వే కోరుకుంటున్నావు ఏమని? నువ్వు పెద్దగా ఉంటే బాగున్నాయి, నేను వీటికి లీడర్గా ఉంటే బాగున్నాయి, ఇలా అథారిటీ చలాయిస్తే బాగున్నాయి, నేనే ఇలా ఉండాలి అని అనుకునేటువంటి థియోత్రేఫే అనేటువంటి ఒక మనిషి ఉన్నాడంట. అయితే ఆ మనిషి గురించి ఏమన్నాడంటే, ప్రధానత్వం కోరుకుంటున్న థియోత్రేఫే మామూలు అంగీకరించటం లేదు. ఎవరిని అంగీకరించటం లేదు? అక్కడ సంఘాన్ని స్థిరపరిచి ఆ సంఘాన్ని పెట్టి పెద్దలు పెట్టి సేవకుని పెట్టినటువంటి ఏ సేవకుడైతే ఉన్నాడో అతని మాటను ఇతను వినట్లేదంట. ఎందుకు వినట్లేదంటే అతని యొక్క మనసు ఎలా ఉంది? ఈ సంఘం అంతటికి నేనే పెద్దగా ఉండాలి, నా మాట వీళ్ళందరూ కూడా వినాలి, నా చేతుల మీద కానీ ఈ పనులన్నీ కూడా జరగాలి, ఏది జరిగినా దేవుని సేవకులు నా పేరే చెప్పాలి. అలా ఉందంటే ఇతని మనసు. ఏమన్నారు? ఇంకేమన్నారంటే, వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలచ్చు. ఏమన్నారంటే ఎవరైతే సంఘాన్ని స్థాపించారో వారి గురించి కూడా చెడ్డ మాటలు చెప్తున్నాడంట ఇతను. ఇంకా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా. ఇది చేసే పని ఏంటంటే, ఇతని మనసు ఎలా ఉందంటే, సంఘంలోకి ఎవరైనా వచ్చారనుకోండి, అని చెప్తూ ఉంటాను. సంఘం ప్రార్థన అయిపోయిన తర్వాత పక్కన ఉన్న వారితో మాట్లాడండి, ప్రైజ్ లాట్ చెప్పండి, వెనకన్న వారి ముందు ఉన్న వారితో మాట్లాడండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒకరు పరిచయాలు ఒకరు తెలుసుకుంటారు. కొత్తగా వచ్చినటువంటి వారు ఏదో వచ్చాము వెళ్ళిపోయాం అనుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వచ్చామో ఎవరితో మాట్లాడాలి, ఎవరెవరో తెలియదు అనుకుని వెళ్ళిపోతుంటారు. కానీ అలా కాకుండా నూతనంగా వచ్చారు, వారితో మాట్లాడాలి, ఏంటి సమస్య, వారి గురించి ప్రార్థన. ఇలా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఒక సంఘముగా ఒక కుటుంబముగా మనం అందరము కలుస్తాం. లేకపోతే ఎవరంటే ఎవరో తెలియదు. ఇక్కడ అలాగే సంఘముకి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినప్పుడు అంట ఈయన ఎలాంటి వాడంటే అందులోనికి రాకుండా రప్పించకుండా తోలేసేవాడంట. మిగిలిన వారు ఏం చేసేవాడంటే వారిని తోడుకొని వస్తుంటే ఈయన ఏం చేసేవాడు? పంపించేసేవాడంట. చూడండి, చదవడమా? పెదవచ్చును. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా. ఎవరైనా కొత్త వారిని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఏం చేసేవాడంటే తీసుకురావద్దు అని చెప్పి పంపించేసేవాడు. ఎలాంటి మనసు చూడండి! మనసు ఒక క్రిమినల్ మనసు. ఒక పెద్దరికం కావాలి, ఒక అధికారం కావాలనుకుంటూ ఉన్నాడు. కొత్త వారు ఎవరైనా తీసుకొచ్చినా సరే రానివ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. చూసారు ఎలాంటి మనస్సు? చెడ్డ మనస్సు కలిగినటువంటి వ్యక్తి థియోత్రేఫే. అలాంటి మనస్సు ఉందా మనలో? అలాంటి మనసు ఉండకూడదు. అలాంటి మనసులు ఉండకూడదు. మనం మణిగి ఉండాలి. తగిన సమయంలో దేవుడు మనల్ని ఇచ్చిస్తాడనేటువంటి నమ్మకంతో మనము ఉండాలి. సంఘంలో తోటి సహోదరులను మనం గౌరవించాలి. అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ రోజున థియోత్రేఫే అనేటువంటి చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి మనసు నీలో ఉందేమో వాటి నుంచి తొలగించుకో. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదివేద్దామా? 1 పేతురు 5:5.
చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనిడి. చాలు. చూడండి, మనసుకి ఎన్ని చెప్పాడో. మనసుకి ఏం పడుతుందంట? కొవ్వు పడుతుంది అన్నాడు. ఇదే మనసుకి ఏం చేయమన్నాడు? బట్టలు వేసుకోమంటూ ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? మన శరీరానికి ఎలాగైతే వస్త్రాలు వేసుకుంటూ ఉన్నామో మన మనస్సును కూడా వస్త్రాలను ధరించుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చదువుతున్నాను. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాడి ఎదుట దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనస్సు అనేటువంటి వస్త్రమును మనము ఎందుకు ధరించుకోవాలో తెలుసా? మనలో గర్వం రాకుండా ఉంచుకోవడం కోసం. గర్విష్ఠులే కదా, నాకు అది కావాలి, నన్నంతా నన్ను గౌరవించట్లేదు, నాకు ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు అంటారు. గర్విష్ఠులే. గర్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీన మనస్సు అనేటువంటి బట్టలు మన మనస్సుకి వేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్టలు వేసుకోవాలి. ఎందుకని? ఒకవేళ మనం బట్టలు వేసుకోకపోతే ఎండకి ఎండుతాం, వర్షానికి తడుస్తాం, చలికి. అలాగే మన మనసుకి వస్త్రాలు గాని వేసుకోకపోతే అడ్డు ఆపు ఉండదు. ఏమవుతుంది? అప్పుడు గర్వము విపరీతముగా పెరిగిపోతుంది మన మనస్సులో. నేను ఎంత చేశాను కదా, నా పేరు ఎందుకు చెప్పలేదు, నేను అంతన్నాను కదా, ఎందుకు నా గురించి చెప్పలేదు అనేటువంటి అహంకారము మనుషుల్లో పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండాలంటే దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని, బట్టలను ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 1:13 కాబట్టి నీ మనస్సు అను, చూడండి ఇక్కడ మాట ఇంకొకరు చదవండి. కాబట్టి మనస్సు అనే నడుము కట్టుకొని, మనస్సుని దేవుడు దేనితో పోల్చి చెప్తున్నాడు? నడుముతో చెప్తూ ఉన్నాడు. మన నడుము ఇప్పుడు మనం ఇలా మంచి నిలబడ్డామంటే కారణం ఏంటి? ఇది కానీ చిన్నది బ్రేక్ అయింది అనుకోండి, ఏమవుతుంది? మంచం ముందే, లేకపోతే బెడ్ మీద పడుకోవడమే. మనము ఇలా నిలబడడానికి మూల కారణము ఇదే, నడుము. అయితే ఈ నడుముని, ఈ మనసుని దేంతో పోల్చి చెప్తున్నాడయ్యా అంటే నడుముతో పోల్చి చెప్తూ ఉన్నాడు. అంటే ఇది ఎంత విలువైనది? మన శరీరం అంతా కూడా పరిగెత్తడానికి, నడవడానికి, పని చేసుకోవడానికి ఇదే. అలాంటిది మన మనస్సుని ఈ నడుముతో పోల్చి చెప్తూ ఉన్నాడంటే ఈ మనస్సు ఎంత విలువైనదో మన శరీరానికి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ బ్రెయిన్ ఎంత విలువైనదో, మనం ఇలా నిలబడాలంటే, మన ఆత్మీయ జీవితంలో ఇలా నిలబడి ఉండాలంటే ఈ మనస్సు ఎలా ఉండాలి? మన నడుము ఎంత దిట్టగా ఉందో అంత దిట్టగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు చదమ్మా? కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన మనస్సు గలవారు, బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఈ మాటలు దేని గురించి చెప్తున్నారయ్యా అంటే యేసుక్రీస్తు రాకడ రాబోతా ఉంది. యేసయ్య ఒకసారి ఈ భూమి మీద మనుషుల కొరకు గొర్రె పిల్లగా వచ్చాడు, మరలా వెళ్ళిపోతూ చెప్పాడు, ఇదిగో మరలా నేను రాబోతా ఉన్నాను, వచ్చేటప్పుడు గొర్రె పిల్లగా కాదు, యోధా గోత్రపు కోదమ సింహం వల్ల నేను మీ దగ్గరికి రాబోతా ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన రాకడ కొరకే మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చాడు అనుకో, మనం ఏమైపోతాం? ఎత్తపడతాం. సంఘం అంతా కూడా ఎత్తి ఆయన తీసుకెళ్ళిపోతాడు. దాని కొరకే ఈ నిరీక్షణ అంతా కూడా. అయితే ఆయన వచ్చేంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఓపికతో మనము ఉండాలి. ఆయన వచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండాలంటే ఎంతవరకు ఉండగలం? మన నడుములో ఉన్నటువంటి బలము ఎంతవరకు ఉందో అంతవరకే పనిచేయగలం. అవునా కదా? ప్రతి మనిషి పనిచేస్తున్నాడు. ఎంతవరకు పనిచేయగలం? ఇందులో ఉన్న బలము ఎంతవరకు ఉందో, నీ వయస్సుకి తగినట్లుగా ఆ నడుము బలము ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువసేపు పనిచేయగలరు. చూస్తూ ఉన్నాం కొంతమందిని, ముసలితనం కలిగినా సరే వారిలో సత్తువ తగ్గదు, కానీ యవనస్తులుగా ఉన్నా సరే వారిలో బలం ఉండదు. ఎందుకని? అప్పట్లో తినేటువంటి తిండిని బట్టి వారి యొక్క నడుము దిట్టంగా ఉన్నాయి. ఇప్పుడు కుర్కురు ప్యాకెట్, నూడిల్స్, మ్యాగీ, ఇంకా అవి తింటూ ఉన్నారు. పిల్లలు ఎలా ఉన్నారు? చిన్న జరగబోతే, చిన్న వాతావరణం చేంజ్ అయితే చాలు అయిపోతారు. అసలు అలాంటి పరిస్థితి ఎవరికి రావాలి? ముసలితనంలో ఉన్నటువంటి వారికి రావాలి. ఎందుకంటే వారికి చాలా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వారికి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, చూడండి నేను చదువుతున్నాను, మన మనస్సు అనేటువంటి నడుమును కట్టుకొని ఉండాలి. మన మనస్సు నడుముతో దేవుడు పోల్చుతున్నాడు. అంటే ఈ నడుము ఎంతవరకు నిలబడగలదు? బలం ఉన్నంత వరకు నిలబడగలదు.
ఉండగలదు. అంటే దేవుడు ఏమనంటే క్రీస్తు రాకడా వచ్చేంత వరకు కూడా ఈ నడుము అనేటువంటి ఈ మనసు దృఢముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వచ్చేంత వరకు కూడా మన మనసు ఎలా ఉండాలి? దృఢముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి కొవ్వు పట్టకూడదు, అలానే దానికి వస్త్రాలు ధరించకుండా ఉండకూడదు. ఏం చేయాలి? వస్త్రాన్ని ధరించాలి. దేవునికి స్తోత్రం. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం ముగిస్తాను. చదవమ్మా మీరు. 1 పేతురు 1:22. అమ్మా అంతేనా? అయితే నేను వేరే రాస్తాను, క్షమించాలి. అయితే చూడండి, నేను చదువుతున్నాను. మీరు సత్యములకు విధేయులగుట చేత ఉంది అందులోనే లేదా? చదవమ్మా కంటిన్యూ. 23. మీరు సత్యములకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారే ఉండి 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 ఒకరినొకడు చాలు. మీరు నేను చదువుతున్నాను. మీరు సత్యములకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారే ఉందురు. మనిషి యొక్క మనస్సు పవిత్రంగా ఉండాలంటే, పరిశుద్ధముగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు సత్యానికి విధేయులై ఉండాలి. సత్యం ఎక్కడ దొరుకుతుంది మీకు? మీరు చూడండి, చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. చదవండి. అందులో ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు, ఎవరు కల్పించారో తెలియదు, ఎవరు రాశారో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. సత్యం ఏంటి అంటే ఏసే సత్యము. ఏసు చెప్తున్నాడు, నేనే సత్యము. ఆయన ఏమైనాడు? దేవుడు అయినాడు. ఆయనే వాక్యం అయినాడు. ఆయనే కృపాసత్య సంపూర్ణుడే మన మధ్యకి వచ్చాడు. ఆయనే ఈయన. సత్యం అనేది ఏంటి? ఇదే పరిశుద్ధ లేఖనములే సత్యమైనది. ఈ సత్యమే మనల్ని ఏం చేస్తుందంటే మన మనస్సును పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. మన మనసు పరిశుద్ధముగా ఉండాలి. మన మనసును పరిశుద్ధపరిచేదానికి నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏవేవో చేసి ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్న పని లేదు. ఈ మాటలు చదువు, ఈ మాట ప్రకారముగానే బ్రతుకు, ఈ మాటలు నీ మనసులోనే ఉంచుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. ఆమేన్.